హలో, వెల్కమ్ టు అన్వ్యూస్. సో ఈ రోజు ఎపిసోడ్ కన్నా ప్రోమో కోసం ఎదురు చూసింది ఎంతమంది, ప్రోమోకి పిచ్చెక్కిపోయింది ఎంతమంది. అసలు సోనియా రావడం ఒక ఫైర్, ఏం ఫైర్ అబ్బా, తలకాయలు బద్దలు కొట్టేసింది అంతే. సో దాని గురించి మాట్లాడుకుందాం. అందులో నాకెందుకో చిన్న పరమార్థం కనిపించింది. ఆ పరమార్థం ఏంటో నేను చెప్తాను, అది అవునో కాదో మీరు లాస్ట్లో చెప్పండి. నెక్స్ట్, మన శివాజీ గారికి, అమర్దీప్కి విష్ణుప్రియ మీద ఏదైనా కక్ష, తన్ని ఎలా అయినా నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చెయ్యాలనే ఆ విధంగా ప్లాన్ చేశారా? ఆ ప్లాన్ ఏంటో దాని గురించి మాట్లాడతాను. ఇంకా మన నో ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇదండి. అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. లైక్ చేయమని ఎంతగా రిక్వెస్ట్ చేయాలబ్బా, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. అలాగే వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకేమనిపించిందో నేను చెప్పేది మీకు కరెక్టే అనిపిస్తే కరెక్టే, అవును అని చెప్పి కామెంట్ చేయండి. లేదు అంటే ఇంకొక విధంగా కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతా. సో వీడియోలోకి వెళ్తే, మనకి నిన్న వచ్చిన గెస్టులందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ ప్రకారం, అంటే ప్రతి సీజన్ ఎలా ఉండదంటే, నిజంగా చెప్పాలంటే టాప్ 5 గెస్టులు వచ్చి, ఫ్యామిలీ వాళ్ళు వచ్చి పెట్టేసరికి టాప్ 5 వీలు అని ఒక ఐడియా వచ్చేసేది, ఇంచుమించుగా ఐడియా వచ్చేసేది. ఈసారి అంతా కన్ఫ్యూజన్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఫ్రెండ్స్ కి అలా ఇలా వేసుకుంటూ 1, 2, 3 క్లారిటీ వచ్చిన 4 and 5 అయితే కొంచెం కన్ఫ్యూజనే ఉంది. అయితే నిన్నటికి ఈ రోజుకి యావరేజ్ గా చూసుకుంటే, నిన్న ప్రేరణకి కొంచెం తక్కువ పడ్డాయి, అవునా? ఒకరిద్దరు వేశారు, అందులో ఒకరు వేసింది ఒకరు కూడా ఎవరు, యష్మి, పృథ్వీ వాళ్ళ బ్రదర్ వచ్చేసేసాడు. సో ఇలా అయ్యింది. సో ఓవరాల్ ఈ రోజు చూస్తే ఇంకొక 2 పడ్డాయి. అయితే నిన్న ఈ రోజు అబ్జర్వ్ చేస్తే యష్మికి, పృథ్వీకి కూడా ఎవరు ఓట్లేదు. వాళ్ళిద్దరు అయితే టాప్ 5 నుంచి మనం తీసి అలా పక్కన పెట్టేయచ్చు కన్ఫామ్ గా. అవినాష్కి ఈ రోజు బాగా పడ్డాయి, ప్రేరణకి ఈ రోజు బాగా పడ్డాయి, రోహిణికి కూడా ఈ రోజు బాగా పడ్డాయి. ఇద్దరు వేశారు రోహిణికి టాప్ 5 కంటెస్టెంట్ కింద. రోహిణికి ఇద్దరు ఎవరెవరు వేశారు చెప్పనా? రోహిణి కోన వెంకట గారు వేశారు, తర్వాత అమర్దీప్ వేశాడు. అమర్దీప్ వేసింది కూడా కన్సిడర్ చెయ్యక్కర్లేదు, అయినా సరే. అయితే అమ్మాయిల నుంచి రోహిణి, ఇంకా మనకి ప్రేరణ, అబ్బాయిల నుంచి అవినాష్, తేజ, ఇంకా కొంచెం లాస్ట్ ప్రయారిటీ అయితే విష్ణుప్రియ టాప్ 6 వరకు వెళ్తే. సో ఇలా ఉంది. వీళ్ళు చెప్పిన జెన్యూన్ అంటే ఫేక్ ఓట్లు, ఫ్రెండ్స్ అని తీసి అన్ని పక్కన పెట్టేస్తే ఇది జెన్యూన్ గా జరిగింది. 1, 2, 3 నిఖిల్, గౌతమ్, నబీల్. 4 and 5 మాత్రం వీళ్ళ అరుగుల మధ్య. అయితే ప్రేరణ, రోహిణి, అవినాష్ అండ్ టేస్టీ తేజ. ఇంకొంచెం చిన్న ఆప్షన్ ఉంది అంటే విష్ణుప్రియ. సో ఇదండి. దీని తర్వాత నెక్స్ట్ ఆటని బట్టి మాత్రం 4 and 5 కొంచెం మారిపోతాయి. అది మనకి, మీకు, నాకు అందరికి తెలిసిందే. బట్ ఇక్కడికి వచ్చిన సినారియో ప్రకారం ఇది. సో ఇది మొత్తం ఓవరాల్ గా అయిపోయింది. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన చిన్న డిస్కషన్ ఉంది. అసలు ఏంటండి, శివాజీ గారు వచ్చారు. శివాజీ గారు వచ్చిన తర్వాత నిన్న ఆయన వేసిన ఓటింగ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారా? ఫస్ట్ ఎవరికి ఇచ్చారు? విష్ణుప్రియకి ఇచ్చారు. సెకండ్ ఎవరికి ఇచ్చారు? నబీల్కి ఇచ్చారు. థర్డ్ ఎవరికి ఇచ్చారు? నిఖిల్కి ఇచ్చారు. ఫోర్త్ గౌతమ్కి, ఫిఫ్త్ తేజకి ఇచ్చారు, అవునా? ఈ రోజు అమర్దీప్ని అబ్జర్వ్ చేయండి. సేమ్ శివాజీ గారి లాగే ఫస్ట్ విష్ణుకి ఇచ్చారు, సెకండ్ నబీల్కి ఇచ్చారు, థర్డ్ అక్కడ నిఖిల్కి ఇచ్చారు. మరి అమర్దీప్ ఇక్కడ నిఖిల్ గురించి వచ్చారు కాబట్టి నిఖిల్కి వేయకూడదు కదా. సో శివాజీ గారు ఎవరి గురించి వచ్చారు? రోహిణి గురించి వచ్చారు. సో అమర్దీప్ వచ్చి ఇక్కడ రోహిణికి వేశారు. సో అక్కడ నిఖిల్ రోహిణిని ఎక్స్చేంజ్ చేశారు. ఫోర్త్ గౌతమ్ వేశాడు, ఫిఫ్త్ టేస్టీ తేజకి వేశారు. ఏంటండి ఇది? అంటే ఇద్దరు అనుకొని వచ్చారా, లేదంటే అమర్దీప్ శివాజీ గారిని ఫాలో అయ్యి శివాజీ గారు ఎలా వేస్తే అలా వేసుకుని వెళ్ళిపోదాము, ఆయన బాగానే చెప్పేస్తారు కదా అనుకున్నారా? నాకైతే అలా అనిపించట్లేదు. వీళ్ళిద్దరు కలిపి ఒక గేమ్ ఆడారేమో అనిపిస్తుంది. అయితే 2 రీజన్స్ అయ్యి ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు గౌతమ్తో బయటకు వచ్చాక వీళ్ళ రిలేషన్స్ బాగానే ఉన్నాయి. ఒకవేళ ఇన్ కేస్ గౌతమ్ని పైన పెట్టడం ఇష్టం లేక ఇలా అయినా చేసి ఉండొచ్చు. విష్ణుప్రియని ఒక బక్రా కింద వాడారేమో అనిపిస్తుంది. అసలు విష్ణుప్రియని ఇద్దరూ కూడా కనీసం కొంచెం కూడా పొగడలేదు. అలాంటప్పుడు విష్ణుప్రియని టాప్ 1లో ఎలా పెట్టారు నాకు అర్థం కావట్లే. టాప్ 1లో పెట్టి ఆ అమ్మాయిలని నేను అంటే నేను విన్నర్కి ఇద్దరు చెప్పారు నాకు, అంటే నేను వీళ్ళ తర్వాత నేనే విన్నర్ అనుకునేటట్టు అమ్మాయిలో ఆశ రేకెత్తించారు. సో అమ్మాయిలో నెగిటివ్స్ చెప్తే ఏదైనా సరి చేసుకుంటుంది, కానీ ఇద్దరు వచ్చి నెగిటివ్స్ చెప్పలేదు, పాజిటివ్స్ చెప్పలేదు, ఏమీ చెప్పకుండా నువ్వు నెంబర్ 1 అని చెప్పి పెట్టేశారు. ఏంటి ఆ కక్ష? ఎవరి మీద కోపం, ఎవరి మీద తీర్చుకోవాలనుకుని ఇలా చేశారు? అప్పటికి గౌతమ్ అడిగేశారు, కావాలని నన్ను 4th లో పెట్టా కదరా అని.
అంటే గౌతమ్ గురించా? గౌతమ్ గురించే అంటే నాకు అర్థం కాలేదు. కన్ఫ్యూజ్ చేయడం కోసం శివాజీ ఏదో చేశాడు అనుకున్నాను, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అమర్దీప్ ఫాలో అయిపోయాడా? మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే వీళ్ళిద్దరూ చేసింది మాత్రం తేడా కొట్టేసింది అబ్బా. ఇద్దరు చక్కగా వచ్చారు, ఫెయిర్ ఎనఫ్ గా చక్కగా ఫెయిర్ గా పెడతారేమో అనుకున్నాను, కానీ ఈ విషయంలో వీళ్ళిద్దరూ నచ్చలేదు. అది ఒకరినొకరు ఫాలో అయి పెట్టడం అస్సలు నచ్చలేదు. సరే ఓకే, ఇది విష్ణు ఆట మీద ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే చాలు. సో దీని తర్వాత మనకి ఒక్కొక్కరు మనకి సేవ్ అవుతూ వచ్చారు కదా. యష్మి కూడా సేవ్ అయిపోయింది, తర్వాత విష్ణుప్రియ సేవ్ అయిపోయింది. తర్వాత లాస్ట్లో మనకి తెలిసిన విషయమే, జస్ట్ మన జనరల్ గా మాట్లాడుకోవడానికే అవినాష్ అండ్ మన టేస్ట్ తేజ ఉన్నారు. నబీల్ని అడిగారు. నబీల్ మాట మీద నిలబడిన మనిషి కాబట్టి ఎవరికైతే ఉపయోగించాలనుకుంటున్నాడో వాళ్ళకే ఉపయోగిస్తానని చెప్పి అవినాష్కి ఉపయోగించాడు. అక్కడ యష్మి అవినాష్ ఉండుంటే మాత్రం ఈ వీక్ నబీలు వాడకపోనంట. సో అవినాష్కి అక్కడ కూడా కలిసి వచ్చింది. యష్మి సేవ్ అయిపోయి యష్మి బార్డర్లో లేకుండా ఉండడం కూడా అవినాష్కి కలిసి వచ్చింది. ఈ వీక్ నబీల్ కానీ ఎవిక్షన్ బాస్ వాడకపోతే మాత్రం అవినాష్ ఈ టైంకి టాటా బై బై చెప్పేసేవాడు. అంటే అవినాష్కి ఎన్ని విధాలుగా కలిసి వస్తుందో చూడండి. ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే అవినాష్ని చాలా మంది టాప్ 5లో పెట్టారు. తన ఆటకు కానీ తన ఎంటర్టైన్మెంట్ కానీ తను వచ్చిన తర్వాత BB8 ఇలా పైకి వెళ్ళిన విధానానికి కానీ అన్నింటికి చూసి టాప్ 5లో కూడా పెట్టారు. సో టాస్క్ల ప్రకారం కూడా బాగా ఆడతాడు, స్కిట్లు బాగా చేస్తున్నాడు, అన్ని విధాలుగా అయితే మాత్రం అవినాష్ చాలా బాగా చేస్తున్నాడు. సీజన్ 4కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. సీజన్ 4లో ఉన్న ఒకటే కామన్ థింగ్ ఏంటంటే అక్కడే ఎవిక్షన్ షీల్డ్ కాపాడింది, ఇక్కడ ఎవిక్షన్ షీల్డే తనని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చింది. సో అదే చెప్పాడు కూడా. సో యాజ్ యూజువల్ ఇంకా టేస్టీ తేజని నాకు బార్డర్లో ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. ఎంత అన్అఫీషియల్ పోల్స్ అయినా సరే, ఎంత చూసుకున్నా సరే టేస్టీ తేజకి అంత బార్డర్ లైన్లో ఓట్లు పడ్డాయితే అనేసి అనుకోవడానికి లేదు. నార్మల్గా అయితే బార్డర్లో నిజంగానే తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళని పెడతారు, కానీ ఈ ఎంత అన్అఫీషియల్గా దానికి అంత తేడా వచ్చేస్తుందా? రాదు కదా. మేబీ కన్ఫ్యూజ్ చేయడానికి అలా పెట్టారేమో. సో ఇద్దరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని అలా పెట్టాలని పెట్టారేమో అని నాకు అనుకుంటున్నాను అనమాట. సో ఆ విధంగా అయితే టేస్ట్ తేజను కూడా తీసేసి వచ్చేసాడు. సో నేను ఆడియన్స్ గెలిపించేశారు. 1-2 సార్లు మాత్రం నాగార్జున స్ట్రెస్ చేసి చెప్పారు, నువ్వు ఎలిమినేట్ అవ్వకుండా ఉండడానికి నువ్వు సేవ్ అయ్యేటట్టే, అంటే నువ్వు బార్డర్లో లేవని చెప్పారు అనమాట. అది చెప్పడానికి ఇండైరెక్ట్ గా చెప్పారు. నువ్వు సేవ్ అయ్యేటట్టే ఆడియన్స్ నీకు ఓట్లేశారు, నువ్వు సేవ్ అయ్యేటట్టు ఆడియన్స్ నీకు ఓట్లేశారు అని 2 సార్లు చెప్పాడు. మన నాకు అర్థమైందో లేదో తెలియదు. సో వీళ్ళైతే కింద మీద పెట్టినట్టున్నారు. ఓకే, కథ సమాప్తం అయిపోయింది. ట్విస్ట్లు టర్న్స్ ఫుల్ టర్న్స్. 10 మంది వచ్చారు, లోపలికి వచ్చారు. అసలు ప్రోమో అసలు దీన్ని ఏమన్నారు కూడా తెలీదు అన్నట్టుగా చూసారు. అందరు ఏమి ఇచ్చి పడేసింది అబ్బా ఒక్కొక్కరికి. సోనియా అసలు బా ఏం ఫైర్ ఉన్నప్పుడు అప్పుడెప్పుడో చూసేవాళ్ళు, మళ్ళీ ఇప్పుడు చుక్కలు చూపించేసింది. ప్రేరణ అయితే లైవ్ లో ఏడుస్తూనే ఉందంట. ఆమె మాటలకి అంత ఘోరంగా ఏడుస్తూనే ఉందంట. అంటే ఆమె పెట్టిన టార్చర్కో సంథింగ్, ఆ అమ్మాయి మాట్లాడిన మాటలకి అన్నింటికి కలిపి సోనియా వేసిన నామినేషన్స్ వేసి ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ ఏంటంటే చాలాసేపు మాట్లాడారంట నామినేషన్స్ లో. అయితే మాత్రం ఇక్కడ నేనేమంటానంటే సార్, ప్రేరణ నామినేషన్ రీజన్స్ పర్టికులర్ పూర్తిగా తెలియవు కాబట్టి మనం పెద్దగా మాట్లాడకూడదు కూడా. రేపు నామినేషన్స్ లో మాట్లాడుకోవచ్చు. అయితే నిఖిల్కి యష్మికి, ఎస్పెషల్లీ నిఖిల్కి ఏం కావాలో అదే చేసిందా సోనియా అని నాకు అనిపిస్తుంది. అంటే నిఖిల్ వాళ్ళ మధ్యలో వచ్చి ఏం చెప్పారు, వైకి దూరంగా ఉండు, గ్రూప్కి దూరంగా ఉండు అని చెప్పారు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణని నామినేట్ చేసింది, డిస్మాంటిల్ చేసినట్టు అయిపోయింది గ్రూప్ని. తను వచ్చి ఏ పాయింట్ అయితే టచ్ చేయకూడదు, ఏ పాయింట్ అయితే వాళ్ళ అమ్మగారు టచ్ చేసి వైకి దూరంగా ఉండు అని అంటున్నారో, ఏ పాయింట్ అయితే బయట మనం మాట్లాడుకుంటున్నామో, ఏదైతే నిఖిల్కి బ్యాడ్ అవుతుందో అని అనుకుంటున్నామో, సో ఎక్కడైతే ట్రాన్స్పరెంట్ గా ఉండట్లేదు అని అనుకుంటున్నామో అదే పాయింట్ మీద నామినేట్ చేసింది. సో అంటే నిఖిల్ కూడా నిన్న మనం మాట్లాడుకుంటే కావ్య గారి గురించి తను చాలా ఎమోషనల్ గా బాధపడి ఏడ్చిన దాని గురించి కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అంటే తను కావాలని అలా ఏడుస్తున్నాడు, అసలు సింపతి గెయిన్ కోసం ఏడుస్తున్నాడు, తన ట్రూలో ఓన్లీ కావ్య అని చెప్పడం కోసం ఏడుస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ అమ్మగారు వైకి దూరంగా ఉండు అన్నప్పుడు సో వైకి నాకు ఏ సంబంధం లేదు, నా మనసులో అంతా ఉన్నది కావ్య అని చెప్పడం కోసం ఏడుస్తున్నాడు అనేది బయట చాలా ఎక్కువగా ట్రోల్ అవుతుంది. అవునా కదా? ఇది సోనియా గారు కూడా మేబీ చూసే ఉంటారు, చూడకుండా అయితే ఉంటారు కదా. నెక్స్ట్ డే చూసే ఉంటారు కన్ఫామ్ గా. పోనీ చూడకపోయినా సరే నిఖిల్ ఆట ఖచ్చితంగా తనకు తెలుసు, చూసే ఉంటారు అబ్బా, చూడకుండా ఎలా ఉంటారు. కానీ అయితే ఇక్కడ మనం ఏం మాట్లాడుకోవాలంటే, అంటే
ఎవరు సోనియా గారు నిఖిల్ని ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకురావడం కోసమే నామినేట్ చేశారా? సో ఏదైనా ఉంటే కుండ బద్దలగొట్టినట్టు బాటిల్ పగలగొట్టి అంత తన ఎంతో కక్ష ఉన్నట్టు కొట్టి పడేశారు. సో ఈ విషయం గురించి చేస్తూ నిఖిల్కి యష్మికి మధ్యలో దూరం పెంచారా అంటే వాళ్ళిద్దరికి ఏం కావాలో అదే చేశారని నేను అనుకుంటున్నాను. యష్మి వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు కూడా గ్రూపిజం వద్దు, దూరంగా ఉండు, అందరికి దూరంగా ఉండు అన్నప్పటి నుంచి వాళ్ళ చేంజ్ వచ్చింది. కానీ వాళ్ళు కావాలని గొడవ పెట్టుకోలేరు. సో సోనియా వచ్చి ఇద్దరికి గొడవ పెట్టి ఇద్దరి దూరాన్ని పెంచింది. అప్పుడు అంటే ఇప్పుడు సోనియా గారికి తెలియదా నిఖిల్ టాప్ 1లోనే ఉన్నాడు. ఖచ్చితంగా సరే నామినేషన్ వేసినా సరే తను ఎలిమినేట్ అవ్వడు, అవునా కదా? అలాంటప్పుడు నామినేషన్ వేసినప్పుడు కూడా ఏ పాయింట్ వేసింది? సో నీకు యష్మి అంటే ఇష్టం లేనప్పుడు ట్రాన్స్పరెంట్ గా గట్టిగా చెప్పొచ్చు కదా అన్న దాని మీద వేసింది. సో దీన్ని చాలా గట్టిగా తన వాయిస్ లో ఇది ఒక పాయింట్, ఇంకా ఎన్ని పాయింట్స్ చెప్పారో మనకు తెలియదు. దాని గురించి నేను తనకు చెప్పేశాను, నేను ఎందుకు చెప్పలేదు అని చెప్పి తనంటే, నువ్వు చెప్తే నీ ఎన్ని వెంట ఎందుకు తిరుగుతాను, నువ్వు ఎక్కడ చెప్పావు, నువ్వు నాకు చెప్పలేదు అని చెప్పి తనంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే అసలు అది మనకి చూపించలేదు. సడన్ గా యష్మి నిఖిల్ చుట్టూ తిరగడం మానేసింది. సో చెప్పాడని అనుకున్నాం, అంతే తప్ప ఇంకా అక్కడ ఏం జరిగిందో తెలీదు. కానీ నిఖిల్కి ఏం కావాలి? యష్మి నుంచి దూరం అవ్వడం కావాలి. సో నిఖిల్ సింగిల్ గా ఆడడం కావాలి. సో అదే వచ్చి సోనియా చేసింది అని నేను అంటాను. మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. సో నాకైతే అలాగే అనిపించింది. సోనియా గారు ఇంకొకటి ఏంటంటే, సోనియా గారిని బిగ్ బాస్ హౌస్ లో కూడా ఎప్పటి నుంచి రమ్మంటున్నారు, చాలా టాక్స్ వచ్చే తను రానని చెప్పేసి రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారంట. ఇప్పుడు సోనియా గారికి వచ్చిన అవకాశం కూడా ఏంటంటే నెగిటివిటీ, అంటే తనకి చాలా ఎక్కువ నెగిటివిటీ వచ్చింది కాబట్టి ఆ నెగిటివిటీని కూడా క్లియర్ చేసుకోవడానికి తనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో ఆ పాయింట్స్ అన్ని కూడా నామినేషన్స్ లో పెట్టి దుమ్ము దులిపేశారని నాకు అనిపిస్తుంది. చూద్దాం మరి అది. అంటే ఈ ప్రోమో చూస్తే నాకు అలా అనిపించింది, అబ్బా నిఖిల్కి హెల్పే చేస్తారు, హెల్పే అవుతుంది ఇది ఖచ్చితంగా అని నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు నామినేషన్స్ దుమ్ము లేసిపోతే లైవ్లో ఎంతమంది కూర్చుంటారో, ఎంతమంది చూస్తారో. సో అరవీరు భయంకరంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే చాలా మంది, అంటే సోనియా గారు వచ్చారంట, శేఖర్ భాష వచ్చారు, తర్వాత మణికంఠ వచ్చాడు. మణికంఠ ఎవరి మీద ఎలా వేస్తారో చూడాలి. మణికంఠ నామినేషన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. బేబక్ వచ్చింది, బేబక్ అనవసరంగా పంపిస్తారని తన కోపం ఇంకా ఉంది. ఊరికి చాలా సిల్లీ రీజన్ తో పంపిస్తారని కోపం తనకి ఉంది. సీత వచ్చిందంటే ఇలా 6-7 వచ్చారంట, ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని వెయ్యనమాట. సో ఇది ఎలా ఉంటది, ఎన్ని టర్న్స్ ఎన్ని ట్విస్టులు జరుగుతాయి, ఎవరెవరి మధ్య ఎంత పెద్ద గొడవలు అవుతాయి, ఎవరు ఇండివిజువల్ గేమ్ ఇప్పుడైతే కంప్లీట్ గా బయటకు వచ్చేసి రగడ అయ్యేటట్టే అనిపిస్తుంది. చూద్దాం మరి ఏమవుతుందో. సో చెప్పాను కదా, మీరు ఏమనిపించింది ఈ వీడియో అంతా విన్న తర్వాత? నేను చెప్పింది కరెక్ట్ అనిపించిందో రాంగ్ అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అబ్బా టేక్ కేర్, బాయ్.